ఎస్సీ అట్రాసిటీకి సంబంధించిన అంశం తీసుకొచ్చారు. ఓకే, నేను ముందుగా కొన్ని వేల సంవత్సరాలుగా వివక్షతకు బాధలకు గురవుతున్న వర్గాల నుంచి పుట్టిన వాళ్ళం కనుక మా మీద వివక్ష జరగద్దు, ఆ వివక్ష ప్రదర్శిస్తే చట్టబద్ధమైన శిక్షలు ఉండాలని కోరుకునే వాళ్ళు నేను మొదటి స్థానంలో. ఆ వివక్ష జరగద్దు, ఆ వివక్ష జరగద్దు, ఆ వివక్ష నిజంగా జరిగితే, ఉద్దేశపూర్వకంగా జరిగితే వాళ్ళకి చట్టపరమైన శిక్ష ఉండాలని నేను కోరుకుంటా. మీరు కూడా కోరుకోవాల్సింది. వివక్ష ఉండదు కదా. రాజ్యాంగం ప్రకారం అంటరాంతనం నిషేధించినప్పుడు అదే అంటరాంతనం పాటిస్తామని అన్నారు, అదే శిక్షలు ఉండాల్సిందే కదా. అంతవరకు నేను గ్యారెంటీ, నేను దానికోసం నిలబడతా. కానీ అనవసరంగా ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా ఏదో రాజకీయ లబ్ధి కోసమో ఇంకో లబ్ధి కోసం ఎవరైనా వెచ్చమొట్ట పెట్టిందనుకోండి, ఖచ్చితంగా తప్పుడు కేసులు ఎక్కడ పెట్టిందని నాకు చూసుకొస్తే నేను తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళనే నేను శిక్షిస్తుంటాను. 100% వాళ్ళదే తప్పంటున్నాను. నా దృష్టికి రాని విషయాలు కొన్ని ఉంటాయేమో, కానీ నేను ఒకదాన్ని కట్టుబడి ఉన్నాను. వేల సంవత్సరాల వివక్ష గురవుతున్న వర్గాల పక్షాన నేను నిలబడకపోతే ఎవరు నిలబడదు. సేమ్ టైం దాన్ని అడ్డం పెట్టుకుని ఎవరిని ఇంకోరిని ఇబ్బంది పెట్టాలంటే కూడా నేను అంగీకరించాను. దానికి రెడ్డిదే ఉదాహరణ. ఎవరి ఒక స్టోరీ చెప్తా, నాకు ఒక రోజు తమకు నీ పేరే ఉన్నట్టున్నది, ఒక శ్రీనివాస్ రెడ్డి అంటే ఫోన్ చేశాడు. ఒకరు నన్ను చూసిండంట, మధురలో, ఆయన మధుర అంట, కానీ షాద్ నగర్లో కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయన నాకు తెలియదు, ఆయన నన్ను చూస్తున్నాడు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కాడ దళితుల భూముల కాడ ఈయనకు గొడవ వచ్చేసింది అనుకుందాం. ఆ గొడవ వచ్చిన కాడ గొడవలు జరుగుతున్న కాలంలో ఈయనను పిలిపించి, ఒక డిఎస్పీ రెడ్డి పిలిపించి, ఏమయ్యా నువ్వు ఆ సమస్య తొందరగా పరిష్కరించుకో అని అన్నాడు. నువ్వు పరిష్కరించకపోతే కేసు వచ్చేటట్టు ఉన్నదని చెప్పిండు. నువ్వు ఒకవేళ నాకేదన్నా సాయం చేస్తే ఆ కేసు లేకుండా చేస్తాను నేను అన్నాడు. ఎవరు? డిఎస్పీ రెడ్డే అన్నాడు. ఈయన తప్పు చేయలేనాడు కదా, సార్ నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఎవరికి డబ్బులు ఇవ్వాల్సి అవసరం లేదు, ఎవరికి సరెండర్ కావాల్సిన అవసరం లేదని ఈయన అన్న తర్వాత ఏమైందంటే, ఓ పంచాయతీ పేరుతో ఎంఆర్పిఎస్ వాళ్ళని ఈయన ఇన్వాల్వ్ చేసి, ఒక పంచాయతీ పేరుతో డిఎస్పీ ఇన్వాల్వ్ చేసి, మీరు పంచాయతీ పోయినట్టు పోయండి, కొంత గొడవ పడ్డాడు అనుకో, ఆ గొడవ నాశనం చేసుకుని నాకు వెళ్ళండి అని ఈయన చెప్పేసి, ఆ సలహా తీసుకున్న వేళ ఎంఆర్పిఎస్ లీడర్లు అనబడుతున్నారు పోయిండ్రు. చిన్న చిన్న భిన్నాకరణ అయితే కొంత ఘర్షణ జరిగింది. మమ్మల్ని కులం పేరుతో తిట్టినాడు, ఈయన కేసు పెట్టేశాడు. ఎవరు? ఎంఆర్పిఎస్ లీడర్ పెట్టేశాడు. ఆ విషయం నా దృష్టికి నేను తీసుకొచ్చేసాను. అన్నా మా డిఎస్పీ రెడ్డి ఇదంతా నాటకం ఆడిందన్నా, కానీ మిమ్మల్ని అడ్డ పెట్టుకున్నాడే అని అన్న. ఎవరు అన్న? పలాని నరసింహ, పలాని గోరని అని చెప్పేసి, నువ్వు లైన్లో ఉండవని చెప్పావు, నువ్వు ఫోన్లో లైన్లో ఉండవని చెప్పేసి, వాళ్ళు లైన్లో ఉన్నాడు. నేను ఫుల్లోనే అంటా, ఏమయ్యా ఈ మధ్యలో నన్ను పంచాయతీకి పోయినావా అన్న. పోలేదు అన్నాడు. లేదు పలాని రియల్ ఎస్టేట్ వ్యాపారి రెడ్డి గురించి నీకేమైనా తెలుసా? తెలుసా అన్న, ఆ పంచాయతీలో పోతే మమ్మల్ని ఒక మాట అన్నాడు, ఆ మాట అన్నట్టు కేసు పెట్టాను. సార్ నువ్వెందుకు పోయినావు అని. మనోళ్ళని పోయినావా ఇంకెవరైనా పంపితే పోయినావా అంటే, నువ్వు కరెక్ట్ చెప్పకపోతే నాకే ఇన్ఫర్మేషన్ ఉన్నది, నువ్వు కరెక్ట్ చెప్పకపోతే నిన్ను ఎంఆర్పిఎస్ తెలియజేస్తారు అన్న. డిఎస్పీ రెడ్డి నన్ను పంచాయతీ పంపిండు అన్న, ఎట్లా ఘర్షణ జరుగుతుంది, నువ్వు రావాయా నాగరికి అని చెప్పిండు అన్నకి నాకు అంతకేం తెలియదు, మా మధ్యలో చిన్న భిన్నాకరాలు వస్తే ఇది ఎంత పెట్టిండు చెప్పాను. నేను వెంటనే చెప్పాను, ఫోన్లో ఇంటనే ఉన్నాడు, నువ్వు పోయి వెంటనే కేసు ఉపసంహరించుకో, లేకపోతే నేను ఎంఆర్పిఎస్ సస్పెండ్ చేస్తాను అన్నాడు. నేను పోతానని అన్నాడు. ఈ వార్త వెంటనే ఎవరికి తెలిసింది? డిఎస్పీ తెలిసింది. మనోడు పోకముందే మనోడిని అరెస్ట్కి తీసుకెళ్ళాడు. మనోడు స్టేషన్కి వెళ్ళిండు. ఈ డిఎస్పీ మార్గ మధ్య నేను పట్టుకున్నాడు. జీపులు ఎక్కించుకొని వాహనం ఎక్కించుకొని పోతున్నాడు. ఆ వాహనం ఎక్కించిపోతున్న ఆ రెడ్డి నాకు ఫోన్ చేసిండు, అన్న నువ్వు నీ దృష్టికి వచ్చిన వెంటనే మీ ఊరిని పంపించిన వాస్తవే అక్కడ పోయి కూర్చున్నాడన్న విత్డ్రా చేసుకోవడానికి, కానీ మా వాడే డబ్బులు ఇవ్వాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చి నన్ను లోపలికి పంపుతున్నాడు అని అన్నాడు. కానీ కారణాలు ఏమైనా కేసు మీద పంపిండు కాబట్టి అని చెప్పి ఆయన ఇప్పటికీ బహిష్కరణ చేశారు. ఎంఆర్పిఎస్లో ఇప్పటికీ లేడు.